సమ్మని వెళ్తున్నాను ప్రార్థన చేయమని అడిగారండి. అందుకని కొంచెం ఇంటి కూడా లేట్గా పెట్టండి. నాకు కీడైతే సిద్ధికొచ్చాడా నీకు స్తోత్రం. నా శత్రువులకు మించిన జ్ఞానం కలుగు చేయడానికి స్తోత్రం. నాకు నమ్మిక పుట్టించిన వాడానికి స్తోత్రం. ఖర్చుగల చోట్ల నన్ను కొరండ చేయడానికి స్తోత్రం. ఆమె శాంతి జలమద్ద నన్ను నడిపించడానికి స్తోత్రం. ఆమె నీతి మార్గం నన్ను నడిపించడానికి స్తోత్రం. ఆమె గడంధకారపు నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడకుండా నాకు తోడి ప్రసాద్కు తోడు ఇండువాడానికి స్తోత్రం. ఆమె ప్రసాద్ను ఆదరించి నీ దుడ్డుకి నీ దండమునికి నీ స్తోత్రం. ఆమె ప్రసాద్ శత్రువేత ప్రసాద్కు భోజనం సిద్ధపరచండి స్తోత్రం. ఆమె ప్రసాద్ తల నూనె తంటున్నవాడని స్తోత్రం. ఆమె ప్రసాద్ గిన్నె నిండి పుర్లునట్లు చేయడానికి స్తోత్రం. ఆమె ప్రసాద్ బ్రతుకు దినములన్నీ ప్రసాద్ వెంట వచ్చు కృపాక్షేములకని స్తోత్రం. ఆమె ప్రసాద్ కన్నుల ఎదుట నీ కృపకని స్తోత్రం. ఆమె ప్రసాద్ కలిగిన సహాయమును బట్టి నీ స్తోత్రం. ఆమె ప్రసాద్ కాలగతని వశంలో ఉన్నవు కనుకని స్తోత్రం. ఆమె ఆపత్ కాలమున నీ పర్ణశాలలో ప్రసాదం దాచుకోవడానికి స్తోత్రం. ఆమె మనుషులకు అప్టోపాయం అంటకుండా ప్రసాద్ నీ సన్ని చాటును దాచుకోవడానికి స్తోత్రం. ఆమె ప్రసాదం తప్పించడానికి స్తోత్రం. ఆమె ప్రసాదం స్వస్థపరచడానికి స్తోత్రం. ఆమె ప్రసాదం బ్రతికించడానికి స్తోత్రం. ఆమె ప్రసాదం చేరదీయడానికి స్తోత్రం. ఆమె ప్రసాద హృదయం నిబ్బరంగా నుంచోని స్తోత్రం. ఆమె ప్రసాద శత్రువులను ప్రసాద విషయమై సంతోషం పని ప్రసాదం ఉద్ధరించని స్తోత్రం. ఆమె నాశనకరమైన గుంటల నుండి ప్రసాదం పైకెత్తువడానికి స్తోత్రం. ఆమె జిగటగల దొంగ ఊబిల నుండి ప్రసాదం పైకెత్తువని స్తోత్రం. ఆమె మరణదారుమున ప్రవేశించకుండా ప్రసాదం ఉద్ధరించడానికి స్తోత్రం. ఆమె పాతాళముల నుండి ప్రసాద ప్రాణము లేవదీసినవడానికి స్తోత్రం. ఆమె పాతాళపు అగాధము నుండి ప్రసాద ప్రాణం తప్పించడానికి స్తోత్రం. ఆమె మరణం నుండి ప్రసాద ప్రాణం తప్పించడానికి స్తోత్రం. ఆమె ప్రసాద ప్రాణముల త్రాణ పుట్టించి ప్రసాదం ధైర్యపుచ్చడానికి స్తోత్రం. ఆమె సకలమైన ఉపద్రములలో నుండి ప్రసాదం విడిపించడానికి స్తోత్రం. ఆమె ప్రసాద పాపమునకు ప్రాయచిత్తం కలుగు చేసిన స్తోత్రం. ఆమె ప్రసాద్ అతిక్రమలను పరిహారం కలుగు చేసిన స్తోత్రం. ఆమె ప్రసాద్ నిర్దోషించడానికి స్తోత్రం. ఆమె ప్రసాద్ పాపదోషం పరిహరించడానికి స్తోత్రం. ఆమె నీ వీపు వెనుక తట్టు ప్రసాద పాపములన్నీ పారవేసిన స్తోత్రం. ఆమె ప్రసాద దోషములన్నింటినీ క్షమించి ప్రసాద సంకటములన్నీ కుదుర్చోని స్తోత్రం. ఆమె ప్రసాద ప్రాణమును సమాధి నుండి విమోచించువాడానికి స్తోత్రం. ఆమె కరుణ కటాక్షం ప్రసాద కిరీటము ఉంచువాడానికి స్తోత్రం. ఆమె క్రొత్త తైలముతో ప్రసాదం అంటిన వాడానికి స్తోత్రం. ఆమె మేలుతో ప్రసాద హృదయం తృప్తిపరిచి వాడానికి స్తోత్రం. ఆమె స్తోత్ర రూపము క్రొత్త గీతము ప్రసాద నోట ఉంచిన వాడానికి స్తోత్రం. ఆమె విమోచన గానములతో ప్రసాదం ఆవరించవాడిని స్తోత్రం. ఆమె ప్రసాద అంగలార్పు నాట్యంగా మార్చిన వాడని స్తోత్రం. ఆమె ప్రసాద గోను పట్ట విడిపించి సంతోషస్త్రం ప్రసాద ధరింప చేసిన స్తోత్రం. ఆమె స్నేహ బంధములతో ప్రసాదాన్ని బంధించి ఆకర్షించిన వాడని స్తోత్రం. ఆమె ప్రసాదం తలంచుకున్న వాడానికి స్తోత్రం. ఆమె ప్రసాదం చేర్చుకున్నవాడిని స్తోత్రం. ఆమె ప్రసాదం ఆదుకున్నవాడని స్తోత్రం. ఆమె ప్రసాద్ పక్షంలో ఉన్న దేవానికి స్తోత్రం. ఆమె పరాక్రమం గల సూర్యుని వల్ల ప్రసాదకు తోడైన వాడిని స్తోత్రం. ఆమె ప్రసాద కలిగిన భయములన్నిటి నుండి ప్రసాదం తప్పించని స్తోత్రం. ఆమె ప్రసాద హృదయ వాంఛలను తీర్చవని స్తోత్రం. ఆమె నీ ఎడమ చేయి ప్రసాద్ తలకున్నది కనుకని స్తోత్రం. ఆమె నీ కుడిచే ప్రసాదం కౌగులించున్నది కనుకని స్తోత్రం. ఆమె నీ కుడిచే నీతితో నిండి ఉన్నది కనుక స్తోత్రం. ఆమె నీతిని న్యాయమును ప్రేమించున్నవాడిని స్తోత్రం. ఆమె యథార్థమైన సంగతి తెలియజేయడానికి స్తోత్రం. ఆమె వెలుగున వల్ల ప్రసాద నీతిని మధ్యాహ్నం ప్రసాద నిర్దోషత్వం వెల్లడిపరచండి స్తోత్రం. ఆమె ప్రసాద మొక్కుబడులు అంగీకరించండి స్తోత్రం. ఆమె ప్రసాద తల్లిదండ్రుల ప్రార్థనను త్రోసివేయని వాడిని స్తోత్రం. ఆమె నీ కృపను ప్రసాద వద్ద నుండి తొలగింపని వాడిని స్తోత్రం. ఆమె కృపతో ప్రసాదం కలుసుకొని వాడని స్తోత్రం. ఆమె ప్రసాద్ తల్లి గర్భమందు ప్రసాద్ నిర్మించమని స్తోత్రం. ఆమె నువ్వు ప్రసాదం కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును ప్రసాద పుట్టును కనుకని స్తోత్రం. ఆమె ప్రసాద కలిగిన ఎముకలు నీకు మరుగా ఉండలేదు కనుకని స్తోత్రం. ఆమె ప్రసాద పిండమునై ఉండగా నీ కన్నులు ప్రసాదం చూచిన కనుక స్తోత్రం. ఆమె గర్భవాసి అనేది మొదలుకొని నువ్వే ప్రసాదకు ప్రాపకుడవ ఇంటూ కనుకని స్తోత్రం. ఆమె తల్లి గర్భం నుండి ప్రసాదం వద్దింపు చేసిన నువ్వే కనుకని స్తోత్రం. ఆమె దేవ బాల్యం నుండి నువ్వు ప్రసాద్ భోజించు వచ్చింది కానీ స్తోత్రం. ఆమె ప్రసాద్ నిరీక్షణాస్పదం నీవే కనుకని స్తోత్రం. ఆమె ప్రసాద్ సంచారం నువ్వు లెక్కించున్నావు కనుకని స్తోత్రం. ఆమె నీ ఆలోచన చేత ప్రసాదం నడిపించదవు తర్వాత మహిమలను నువ్వు ప్రసాదం చేర్చుకుంది కనుకని స్తోత్రం. ఆమె ప్రసాద్ గొప్పతనములు వృద్ధి చేసి ప్రసాద్ తట్టి మాటలు ప్రసాద్కి నెమ్మది కలుగు చేయడానికి స్తోత్రం. ఆమె ప్రసాద్ పాపములను త్రోసివేయను ప్రసాద పాదము తెచ్చులేవు కనుకని స్తోత్రం. ఆమె ప్రసాదం కాపాడుచున్న నువ్వు కొనుక్కోగానే స్తోత్రం. ఆమె
పగలు ఎండ దెబ్బను రాత్రి వెన్నెల దెబ్బను ప్రసాదం తగలదు కనుక నీ స్తోత్రం ఆమెన్. ఏ అపాయం రాకుండా ప్రసాదం కాపాడువాడని స్తోత్రం ఆమెన్. ప్రసాద్ ప్రాణమును కాపాడువాడని స్తోత్రం ఆమెన్. ప్రసాద్ తల్లిదండ్రుల రాకపోకలు నిరంతరమున ప్రసాదం కాపాడువాడిని స్తోత్రం ఆమెన్. ప్రసాద్ చర్యలను బాగా తెలుసుకుని వాడిని స్తోత్రం ఆమెన్. ప్రసాద్ ముందర దాటి పోవచ్చున్నవాడా నీకు స్తోత్రం ఆమెన్. ప్రసాద్ పరిశోధించి తెలుసుకుని వాడిని స్తోత్రం ఆమెన్. ప్రసాద్ కూర్చుండుట ప్రసాద్ లేచుట తెలియని కనుక స్తోత్రం ఆమెన్. ప్రసాద్ తలపు పుట్టక మనకు నువ్వు ప్రసాద్ని మనసు గ్రహించుచున్నావు కనుక స్తోత్రం ఆమెన్. మాట ప్రసాద్ నాలుకకు రాక మునిపి అది నీకు పూర్తిగా తెలుసున్నది కనుక నీ స్తోత్రం. ప్రసాద్ నడకను ప్రసాద్ పడకను పరిశీలన చేస్తున్నావు కనుక నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ ఆపదలో చిక్కుబడి ఉన్నాను ప్రసాద్ బ్రతికించేదు గనుక నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ ప్రాణమును ప్రసాద్లో కృంగి ఉన్నప్పుడు ప్రసాద్ మార్గం నీకు తెలియను కనుక నీ స్తోత్రం ఆమెన్. వెనుకను ముందును నువ్వు ప్రసాద్ను ఆవరించున్నావు నీ చేయి ప్రసాద్ మీద ఉంచున్నావు కనుక నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ కఠినంగా శిక్షించినను మరణంలోకి అప్పగింపని వాడా నీ స్తోత్రం ఆమెన్. శత్రువుల పండ్లకు ప్రసాద్ వేటకు అప్పగింపని వాడా నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ మొరపెట్టిన దినమున ప్రసాద్ ఉత్తరం ఇచ్చేవాడా నీ స్తోత్రం ఆమెన్. నీ తలంపులు ప్రసాద్ తలంపులు దేవునికి ఎంతో ప్రియమైనవి కనుక నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ గుమ్మం గడిలో బలపరిచి ప్రసాద్ పిల్లలు ఆశ్రయించిన వాడు నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ సరిహద్దులు సమాధానం కలిసేవాడు నీ స్తోత్రం ఆమెన్. మంచి గోధుమతో ప్రసాద్ తృప్తిపరచువాడా నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ మనోభిష్ట సఫలము చేయించున్నవాడు నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ దీనదశలో ఉండగా ప్రసాద్ను జ్ఞాపకం చేసుకున్నవాడా నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ని మర్చిపోలేదు కనుక నీ స్తోత్రం ఆమెన్. లేపి చక్కగా నిలుపుచున్నవాడా నీ స్తోత్రం ఆమెన్. ప్రసాద్ నిలువుగా నడవ చేసిన వాడా నీ స్తోత్రం ఆమెన్. నీ సన్ని సంతోషంతో ప్రసాద్ ఉల్లసింప చేసిన వాడిని స్తోత్రం ఆమెన్. నీ ఆనంద దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్థుతులు. యేసయ్యా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు ఆమేన్. మీరు యేసయ్యా మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి యేసయ్యా మీరు ఇచ్చిన ప్రసాదకు ఆయుష్ను బట్టి పాదాలకు స్తోత్రములు ఆమేన్. యేసయ్యా మీరు ఇచ్చిన ప్రసాద కాపుదాలను బట్టి పాదాలకు స్తోత్రములు ఆమేన్. యేసయ్యా మీరు ఇచ్చిన సేవను బట్టి ఉద్యోగాన్ని బట్టి లేదా వ్యాపారాన్ని బట్టి పాదాల స్తోత్రములు ఆమేన్. యేసయ్యా మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాలు బట్టి పాదాల స్తోత్రం ఆమేన్. దేవుడు చేసిన ఆత్మీయ మేలుని బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తుతులు. యేసయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన విశ్వాసం బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన రక్షణ బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన బైబిల్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన ఆత్మ ఫలమును బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన తలాంతులు బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరు ఇచ్చిన కృపావరణను బట్టి పాదాలకి స్తోత్రములు. క్యాన్సిలేషన్స్ కన్ఫెషన్స్ చదువుకుందామండి. విశ్వసించుతానికి మాట్లాడితేనే క్యాన్సిలేషన్స్ అండి. ఫస్ట్ నా కుటుంబంపై, నా ప్రేయర్స్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై ఈ దినము సాతాను ప్రణాళికలు యేసు క్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఈ దినము నా కుటుంబంపై, నా ప్రేయర్స్ కుటుంబంపై, ప్రసాద్ వాళ్ళ కుటుంబంపై యాక్సిడెంట్లు చేయు దురాత్మ అధికారం యేసు క్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. వేటగాని ఊరి, నాశనకరమైన తెగులు, రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నం మంది పాటు చేయ రోగము యేసు క్రీస్తు నామములో కొట్టివేయుచున్నాను. సింహములు, నాగపాములు, పదమ సింహములు, భుజంగములు, పాములు, తేళ్లు వాటి అధికారములు యేసు క్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. అపాయము, తెగుళ్ళు, మరణము, శోధన, కీడు, పగటి వేళ ఎండ దెబ్బ, రాత్రి వేళ వెన్నెల దెబ్బ యేసు క్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. కృంగుదల, నిరాశ, అవిశ్వాసము, దిగులు, బాధ, భయము, వేదన, తొందరపాటు మొదలగు సాతాను తంత్రములు యేసు క్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను.
నిద్రలో కలలలో సాతాను విత్తిన కార్యాలు నా జీవితంలో, నా ప్రేర్వాస్ కుటుంబపు జీవితంలో, ప్రసాద్ జీవితంలో, నా కుటుంబంలో పని చేయకుండా యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. అపవిత్ర ఆత్మ, వ్యభిచార ఆత్మ, జారతపు ఆత్మ, ఎజిబేలు ఆత్మ, డెలీల ఆత్మ, బబులోను వేశ్య ఆత్మ మరియు సాతాను దూతల అధికారము యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఆకాశ దురాత్మ పక్షుల, దురాత్మ భూమృగాల, దురాత్మ జలచరముల అధికారము నా ప్రాణాత్మ దేహములపైన, ప్రసాద్ ప్రాణాత్మ దేహములపైన, ప్రేర్వస్ కుటుంబ ప్రాణాత్మ దేహములపైన, నా కుటుంబ ప్రాణాత్మ దేహములపైన యేసు క్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. కన్ఫెషన్స్ అయిపోయినండి. కన్ఫెషన్స్ అండి. ఇప్పుడు ఈ దినం పుస్తక చుట్టలో నా కుటుంబం గురించి, నా ప్రేర్వాస్ కుటుంబం గురించి, ప్రసాద్ కుటుంబం గురించి వ్రాయబడిన దేవుని ప్రణాళికలు యేసు క్రీస్తు నామంలో నెరవేరునుగాక. ఆమె పరిశుద్ధత, ప్రార్థన, వాక్యదానము, వాక్యం అనుసరించుట ఈ దినమంతయు యేసు క్రీస్తు నామంలో నేను, నా ప్రేర్వాస్ కుటుంబములు, నా కుటుంబము, ప్రసాద్ కుటుంబము కలిగి ఉందముగాక. ఆమేన్. దేవుని భయము, దేవుని ఆత్మలు నాపై, నా ప్రేర్వాస్ కుటుంబములపై, నా కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్పై ఈ దినమంతయు యేసుక్రీస్తు నామంలో నిలిచి ఉండునుగాక. ఆమేన్. దేవుని చిత్తమును ఈ దినమంతయు యేసుక్రీస్తు నామములో నేను, నా ప్రేర్వాస్ కుటుంబములు, నా కుటుంబములు, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబములు చేయుదుముగాక. ఆమేన్. దర్శనములో, కలలలో ఈ దినము ప్రభువు నన్ను, నా ప్రేర్వాస్ కుటుంబములను, నా కుటుంబమును, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబమును దర్శించునుగాక. ఆమేన్. ఆత్మవరములు, ఆత్మఫలములు ఈ దినము నాలో నుండి, నా ప్రేర్వాస్ కుటుంబంలో నుండి, నా కుటుంబంలో నుండి, ప్రసాదులో నుండి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నుండి యేసుక్రీస్తు నామంలో ప్రత్యక్షపరచబడునుగాక. ఆమేన్. నా మనసు, ప్రసాద్ మనసు, నా ప్రేర్వాస్ కుటుంబ మనసులు, నా కుటుంబ మనసులు, హృదయము, ఆత్మ, దేహము ఈ దినమంతయు పరిశుద్ధాత్మ స్వాధీనములో నడిపించబడునుగాక. ఆమేన్. నా ఆలోచనలు, నా ప్రేర్వాస్ కుటుంబ ఆలోచనలు, నా కుటుంబ ఆలోచనలు, ప్రసాద్ ఆలోచనలు, ప్రసాద్ తల్లిదండ్రుల ఆలోచనలు, ఆశలు, ఆవేశాలు, ఊహలు, తెలివి, నిర్ణయాలు, స్వచిత్తము దేవుని వాక్యము చేత నడిపించబడునుగాక. ఆమేన్. సర్వాంగ కవచమును ధరించి సాతాను తంత్రములను ఈ దినము యేసుక్రీస్తు నామంలో ప్రసాద్, ప్రేర్వాస్ కుటుంబములు, నా కుటుంబములు నేను జయించుదముగాక. ఆమేన్. నా సాక్ష్యము, ప్రసాద్ సాక్ష్యము, నా ప్రేర్వాస్ కుటుంబ సాక్ష్యములు, ప్రసాద్ తల్లిదండ్రుల సాక్ష్యములు, క్రీస్తు సువార్త ఒకరికైనా ప్రకటించే కృప ఈ దినము పొందుదుముగాక. ఆమేన్. దేవుని వెలుగు, జీవము, రాజ్యము, మహిమ, బలము ఈ దినమంతయు నాపై, నా ప్రేర్వాస్ కుటుంబములపై, నా కుటుంబంపై, ప్రసాద్పై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబాలపై పని చేయనుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అక్షయత, మరణమ సాధ్యము, దైవిక కాపుదల, ప్రమాదాల సాధ్యము, దైవిక వనరులు, పేదరికమ సాధ్యము, దైవిక ఆరోగ్యము, రోగమ సాధ్యము, దైవిక నడిపింపు, తప్పిదముల సాధ్యము, ప్రభు శరీరం, రక్తము, తెగులు అసాధ్యము. ఆమేన్. 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 పరలోకంలో ఎలాగ జరుగుతున్నదో నాలోను, ప్రసాదులోను, నా ప్రేర్వాస్ కుటుంబంలోను అలాగే జరుగునుగాక. పరలోకంలో ఎలాగ జరుగుతున్నదో నా కుటుంబంలోను అలాగే జరుగునుగాక. ఆమేన్. 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 లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను, ప్రసాదును కాపాడేదను. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానము నా కుటుంబంలో, నా ప్రేర్వాస్ కుటుంబంలో, ప్రసాద్ కుటుంబంలో, ప్రసాద్లో నెరవేర్చబడునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్. బైబిల్ ఉన్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-14 వరకు అండి. అరుణ గారు బైబిల్ తీసుకోండి అమ్మా. హలో అరుణ గారు. చదవండి, ద్వితీయోపదేశ కాండం చదవండి అమ్మా.
స్తోత్రం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువు మందలు, నీ దుక్కుటెద్దుయు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతము చేయునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదకి బయలు వెళ్ళి వచ్చి 7 త్రోవల నీ యొద్ద నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని నీ ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామము నిన్ను పిలుతురు. యెహోవా నామము నిన్ను పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చుదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో యెహోవా నీ గర్భఫలం విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమునందు కురిపించినట్టుకును, నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవే గాని అప్పు చేయువు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడిమికి గాని ఎడమకు గాని తొలగి అన్ని దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉండువు గాని క్రిందివాడివిగా ఉండవు. ఈ వాగ్దానాలన్నీ ఈ దీవెనలన్నీ మన కుటుంబాలు, పేరువాసి కుటుంబాలు, ప్రసాద్ కుటుంబంలో దేవుడు నెరవేర్చును గాక. ఆశ్రమ గారు, సహస్రమ్మ గారు 91 కీర్తన చదవండి అమ్మా. ఎక్కడున్నారమ్మా ఆశ్రమ గారు? చర్చిలో ఉన్నారా? చదవండి, 91 కీర్తన చదవండి. ఓకే. వందనాలండి. దేవుడు మనకి చదువుకున్నా అన్నతిని చోట నివసించేవాడే సర్వశక్తి మీద నిశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు. నేను గుర్తు చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను సంకరమైన రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు. సత్యం చేయడం దానినే ఉన్నది. రాత్రి వేళ భయం కలిగిన, ఒకటి వేళ ఎదురు బాణం కలిగిన, చీకటిలో సంచరించి తగిలిపోయిన భయపడకుండా ఒక రోజు మంది కూలిన అపాయం శాస్త్రం గారు వినపట్లేదమ్మా. వినపడతలేదా? యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మౌన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావని
నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగిలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కుదువు, పొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలు నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి దీర్ఘాయు వచ్చి అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడి మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చదివినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాంబాబు గారు, హలో అమ్మగారు వందనాలు. వాక్యం చెప్పండి. క్లుప్తంగా ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పండి. వాక్యం నిమిత్తం జాన్ గారు ప్రార్థన చేస్తారు. నాకు తలకాయ నొప్పి బాగా వస్తుందమ్మ గారు. రాత్రి నుంచి అరుణ గారు చెప్తారులేండి. అరుణ గారు 15 నిమిషాలు చెప్పండి వాక్యం. చేయండి. చేయండి ప్రార్థన. నేనేనమ్మా. చేస్తానన్నారు కదా రాంబాబు గారు, చెయ్యండి. పొద్దున్నే వేసినారు. ప్రార్థన చేస్తున్నారా రాంబాబు గారు? మీరు మాట్లాడుతున్నారు అమ్మా, నేను చేస్తా అంటే. అయ్యో, నేను పరిశుద్ధుడు 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 అని చెప్పి కోటాను కోట్లతో తనతో స్తుతింపబడుతున్న మా ఘనమైన దేవా, నీ పరిశుద్ధ ఉన్నతమైన పాదముల చేరి ఉదయకాల 10వ తారీఖునైనా తెల్లవారుజామున నీ నామమును స్తుతించుకున్నటకు, నీ నామమును గణపరచుటకు, నీ వాక్యం వినుటకు, నీ పాటలు పాడుటకు నువ్వు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యమైన శక్తిని బట్టి నీ వందనాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయ ఆరాధనలో ప్రభావ మీరు ఆది నుండి అంతం వరకు అధ్యక్షత ఉండి నడిపించమని మేము ప్రార్థన చేయించున్నాం. ఇదిగో తండ్రి, శృతులు చెల్లించిన వారిని బట్టి నీకు స్తోత్రం. గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసిన వారిని బట్టి నీకు స్తోత్రం. ఎంతమంది సేవకులు సేవకురాండ్లు విశ్వాసులు ఉన్నారో ప్రభావ ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనస్తులమై ఉన్నాం. అయ్యా, ఈ దినమ తండ్రి ఎన్నో శోధనలు విరుకులు ఇబ్బందులతో ఉన్నట్టున్నారు ప్రభా. ఇదిగోనైనా మా గ్రామానికి చెందినటువంటి అల్లుడు ప్రభా తండ్రి, మరి హార్ట్ అటాక్ తో బాధపడుతూ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ఉంటున్నాడు ఆయన. ఆ కుమారుని ఉదయకాల సమయంలో దర్శించండి తండ్రి. ఒక్కడే కుమారుడు ప్రభా, ఈ లోక సంబంధమైన మాలిన్యంతో జీవిస్తూ ఒక పరిశుద్ధమైన జీవితం నుండి తండ్రి తప్పిపోయాడు నాయన. దయతో క్షమించండి. తల్లి గారికి నైనా ఓదార్పును నెమ్మదిని సహనము దయచేయండి. అయ్యా, ఎంతమంది సహాయం చేస్తున్నారు ప్రభా. సహాయం చేసే ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనస్తులమై ఉన్నాం. ఆయన లక్ష్మణ్ని మీరు ముట్టండి, తాకండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో ఆవరించండి. ఇదిగో తండ్రి, తలపై ఉన్నటువంటి ఆలోచనలన్నీ తీసివేసి నీ నామ నిమిత్తం బ్రతికే కృప దయచేయమని అడుగుతున్నాం. అలాగనే ప్రసాద్ రావు గారి నుంచి ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, నీ రక్తాభిషేక తైలం ప్రోక్షించండి. ఈ ఆరాధన మాకు నాయన ఆశీర్వాదకరముగాను, నీకు నాయన మహిమకరముగాను, మా కుటుంబాలకు దీవెనకరములాగాను ఉండేలాగా సహాయం చేయండి. వాక్యం బోధిస్తున్న నీ దైవ సేవకురాలను 7 అంతల ఆత్మతో ఎత్తిపట్టి తండ్రి నాయన మహిమ కిరీటము మేము ధరించుకునేలాగిన వాక్యాన్ని బోధించే ప్రభు దయచేయండి. వినగల చెవిని గ్రహించే మనసును మాకు దయచేసి వాక్యమును సాతానుడు ఎత్తకపోకుండా ప్రభా మా హృదయం అనే పలక మీద రాసుకున్నట్టుగా సహాయం చేయండి. అయ్యా, రాత్రి నుండి మెడ నొప్పి తలనొప్పితో బాధపడుతున్నాను. దయతో నన్ను క్షమించండి, ముట్టండి, స్వస్థపరచండి. అయినా నీ రక్తము నా మీద ప్రోక్షించి నా పాప జీవితం నుండి భ్రష్టపట్టిన జీవితం నుండి తొలగించి మహోన్నతమైన స్థానాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ కృపలో బ్రతుకున్నట్లు సహాయం చేయమని చిన్న భార్య బిడ్డల బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. ప్రేర్ చేసిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు సమయాన్ని రాష్ట్రం అరుణ్ గారికి అప్పగిస్తున్న అరుణ్ గారు వాటిని పరిచయం చేస్తారు. ప్రజలాడండి దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరి ఉదయ కాలశంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనమును మనం చదువుకుందాం ఒకసారి. దయచేసి మరి గూగుల్ మీట్లో ఈ యొక్క మరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యమును చక్కగా విని వాక్యానుసారంగా ప్రార్థించాల్సిందని ప్రేమతో మీ అందరినీ కూడా మరి విన్నపించుకుంటున్నా. చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదామండి. రోమిలికి రాసిన పత్రిక. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానినే కనికరించును. చాలండి, ఇక్కడ మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు వరకు స్తుతుల్లోనూ ప్రభువా ఆశీర్వాద వచనంలోనూ మరి అట్లాగే దేవుని వచనంలోనూ ఆయా మీద అవసరాలు దైవజనరాలు వారి ద్వారా మరి మేము స్తుతించడంలో సహాయపడుతూ వచ్చారు. నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మయం పొందారు. వాక్య ధ్యానికి వెళుతుండగా మాతో మాట్లాడండి. ఈ గూగుల్ మీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా ప్రార్థించటంలో మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు రోమా సంఘానికి రోమాలో ఉన్నటువంటి అన్య ప్రాంతంలో ఉన్నటువంటి మరి పరిశుద్ధులైన వారందరితో కూడా మాట్లాడుతూ రాసినటువంటి పత్రిక ఈ రోమా పత్రిక. ఈ రోమా పత్రికలో 9వ అధ్యాయము 18వ వచనములో ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చాము. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానినే కనికరించును అని ఇక్కడ బహు స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. కనుకనే దేవుని యొక్క కనికరమును మరి ఎవరు పొందుకుంటారు? ముందు ఒకరిని చూద్దాం, జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. ఎవరిని కనికరింపగోరుదునో వానినే కనికరించుదును అంటున్నారు దేవుని యేసుప్రభువు వారు. మత్తయి సువార్త ఆయన సమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడెను. చూడండి, యేసుప్రభువు వారు మత్తయి సువార్త 9:39లో చూసినట్లయితే యేసుప్రభువు వారి జన సమూహమును చూచి వీరు కాపరలేని గొర్రెల వలె విసికి చెదిరిపోయారు అని వారిని చూసి ఆయన కనికరపడిన వాడు ఉన్నాడు. కనుకనే ఈనాడు మన ఆత్మీయ జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో విసిగి చెదిరిపోయిన వారముగా, అంటే ఆత్మీయతలో త్రుటిన వారుగా, ఆత్మీయతలో నిలబడలేని వారుగా, ఆత్మీయతలో సరైనటువంటి అవగాహన లేనటువంటి వారుగా మనం ఇక్కడ మరి ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే దేవుడు ఎవరిని కనికరిస్తాడు? అక్కడ మత్తయి సువార్త 9:36లో చూస్తే జన సమూహమును చూచి ఆయన వారిని చూసి కనికరించాడు. అయితే ఎవరిని కనికరిస్తాడు చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 132వ వచనము. కీర్తనలో 118వ అధ్యాయము 132వ వచనము. ఎవరిని కనికరిస్తాడు ఆయన? కీర్తనలో 118వ అధ్యాయము 132వ వచనము. 132వ వచనము. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయనట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. చూడండి, నీ నామమును ప్రేమించు వారికి అనగానే ఇక్కడ కీర్తనాకారుడు ద్వారా దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే దేవుడు ఎవరిని కనికరిస్తారంటే ఆయన నామమును ప్రేమించేవారిని. గమనించాలి, దేవుని నామమును ప్రేమించేవారిని దేవుడు కనికరిస్తాడు అని బహు స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికర సంపన్నుడు. ఆయన కనికరించేవాడు, కటాక్షించేవాడు. కనుకనే ఆయన ప్రేమించేవారిని, ఎందుకు ఆయన ప్రేమించేవారంటే
1 యోహాను 4:7 ప్రకారముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. 1 కొరింథీ 13:9 చూసినట్లయితే ఇదిగో నిరీక్షణ, మరి అక్కడ విశ్వాసము, ప్రేమ, ఈ మూడిట్లో మరి శాశ్వతమైనది మరి ఏది అని అంటే అది ప్రేమ అని రాయబడి ఉంది. కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రేమ స్వరూపుడైనటువంటి యేసు ప్రభు వారిని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన వారిని కనికరించే దేవుడుగా ఉన్నాడు. గమనించాలి, దేవుని మనం ప్రేమించేవారు ఉండాలి. అనేక పర్యాయములు మన జీవితాలలో కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, మరి కృంగిపోయే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనము ప్రేమించాలి. ఆయన నామమును ప్రేమించినప్పుడు దేవాది దేవుడు వారిని కనికరించేవారుగా ఉంటారు. మరి జన సమూహము విసిగిపోయి ఆయన దగ్గరకు వచ్చారు కనుకనే వారిలో దేవుణ్ణి ప్రేమించారు కనుకనే వారిని కనికరించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము మరి 20వ అధ్యాయము 6వ వచనములో కూడా ఒక మాట ఉంది చూడండి. ఎవరిని కనికరిస్తా, నేను క్లుప్తంగానే చెప్తాను, ఎక్కువ వెళతలేదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనములో ఎవరిని కనికరిస్తాడు ఆయన? మొట్టమొదటిగా దేవుని ప్రేమించేవారిని ఆయన కనికరించే దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా నిర్గమాకాండము 20వ అధ్యాయము నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరుణముల వరకు కరుణిస్తాడంట. గమనించాలండి ఏంటండి. రెండవదిగా చూస్తే ఆయన ఆజ్ఞలను గైకొనే వారిని ఆయన కరుణిస్తాడు అని బహు చక్కగా తేటగా చెప్పబడతా ఉంది. అంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి, ఆజ్ఞ ప్రకారం జీవించాలి. ಮತ್ತೆ 20 ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది కదా, నా మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరిస్తూ వాటిని గైకొంటూ విధుల ప్రకారం మరి జీవించినట్లయితే అన్నాడు ఆయన. అంటే దేవుని ఆజ్ఞలను, ఏంటి ఆజ్ఞలంటే నువ్వు పవిత్రుడిగా జీవించు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, నువ్వు నీతిమంతుడిగా ఉండు, నువ్వు యథార్థతగా ఉండు, నువ్వు ఏ పాపం లేనివాడుగా ఉండు అని మరి యేసుప్రభు వారు చెప్తా ఉంటాడు. ఆయన ఆజ్ఞదే. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సృష్టికి సువార్తను ప్రకటించండి, నా శిష్యులుగా చేయండి. దేవుని ఆజ్ఞదే. కనుకనే మనము ఆయన ఆజ్ఞని ఎప్పుడైతే మనము గైకొంటామో ఆయన కరుణిస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకొనేవారిని చూడండి. అక్కడ వ్యభిచారంతో పట్టబడినటువంటి ఆ స్త్రీతో కూడా అంటాడు కదా, అయ్యో ఎవరు నిన్ను రాళ్లతో కొట్టలేదా? అయితే నేను కొట్టట్లేదు, నీవు ఇక మీదట ఏం చేయొద్దు అన్నాడు ఆయన, పాపము చేయొద్దు. ఆయన ఆజ్ఞాపన చేస్తున్నాడు. ఇగో నువ్వు ఆమెతో చెప్తున్నాడు, ఇక నువ్వు పాపం చేయొద్దు. చూడండి, అక్కడ ఉన్న వారందరూ కూడా మరి యేసుప్రభు వారు అన్నప్పుడు మీలో పాపం లేనివాడు ఆమె మీద మొట్టమొదట రాయి వేయండి అంటే వారందరూ కూడా రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అంటే ఏంటి దాని ఉద్దేశము? వారందరిలో చిన్న పెద్దలు మొదలుకొని పెద్దవారికి కూడా వారందరిలో కూడా పాపం ఉన్నది, పాపం చేసిన వారే. మరి అలాగని యేసుప్రభు వారు ఎందుకని శిక్షించాలా? ఆయన పాపం లేనివాడుగా ఆయన శిక్షించాలి కదా. కానీ ఆయన ఎందుకు శిక్షించాలా? తన పాపమును ఆయన మీద వేసుకొని తనతో అన్నాడు, ఇక మీదట నీవు పాపము చేయొద్దని. చూడండి, ఆ పాప భారమును మోయటానికి గొర్రెపిల్ల వలె వదకు తేబడిన గొర్రెపిల్ల వలె యేసుప్రభు వారు మరి అక్కడ మరి ఆ వ్యక్తిని, ఆ యొక్క వ్యభిచార గల స్త్రీని ఆయన క్షమించాడు. అమ్మా ఇక నువ్వు పాపం చేయొద్దు అని ఆమెని క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఈ రోజున నేను కూడా చేయాల్సింది రెండవది, దేవుడు కనికరించాలంటే చేస్తుంది ఏంటంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. నీలో కోపం ఉండకూడదు. అవతల వారు ఒక మాట అంటే నువ్వు ఒక మాట అనకూడదు. ఎందుకో తెలుసా? నేను వినకపోవచ్చు, నా మాట నీవు వినకపోవచ్చు. ఎవరు చూస్తున్నారు తెలుసా? బైబిల్లో మాట రాయబడింది. 2వ దినవృత్తాంతములో 16వ అధ్యాయము 9:16 ప్రకారంగా యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతా సంచారము చేయుచున్నది. దేవుని కనుదృష్టి లోకమందంతా ఉంది. నువ్వు ఎవరిని దూషిస్తున్నావో, ఎవరిని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, హేళనగా మాట్లాడుతున్నావో ఆయన చూస్తున్నాడు. ఆయన అన్నాడు కదా, నువ్వు ఎవరి గురించి కూడా హేళనగా మాట్లాడొద్దు, ఎవరిని కూడా నువ్వు కూడా నీ కళలో కూడా దూషించొద్దు అన్నాడు. ప్రసంగి గ్రంథములో చెప్తాడు కదా,
10వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది ఒక మాట, ఇదిగో నీవు పడక గదిలో అయిన ధనికులను ఎవరినైనా కూడా దూషించవద్దు, ఆకాశ పక్షులు వస్తాయి అవి కొనిపోయి సమాచారమును కొనిపోతాయని అన్నాడు. కనుకనే నీ పడక గదిలో అయినా, నీ మనస్సులో అయినా, నీ ఆలోచనలో అయినా, నీ తలంపులో అయినా ఎవరిని దూషించవద్దు, హేళన చేయొద్దు, అవమానించవద్దు, హీనంగా చూడొద్దు. దేవుడు చెప్పాడు, పేదలను కనికరించేవాడు ఏం చేస్తాడంట, యెహోవాకి అప్పించేవాడై ఉన్నాడు. కనుక ఈరోజు నీవు పేదలను చూసి అసహించుకుంటున్నావేమో, నీకంటే తక్కువ వారిని చూసి నువ్వు అసహించుకుంటున్నావు, నేనే గొప్ప, నేనే పర్వాలేదు, నాకన్నా గనులు లేరు అనుకుంటున్నావే, నాకే బాగా తెలుసని నేను ఒకవేళ అనుకుంటున్నావేమో. దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా, నిన్ను నువ్వు తగ్గించుకుంటే అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంట, హెచ్చించబడతాడు. యేసు ప్రభువారు తన్ను తాను ఫిలిప్పి 2:9 ప్రకారముగా తన్ను తాను రిక్తుడిగా తగ్గించుకొని నీ కొరకే నా కొరకే తన ప్రాణము కూడా పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కనుకనే నువ్వు కనికరించబడాలంటే యేసు ప్రభువారు తను తగ్గించుకున్నాడు కాబట్టి తండ్రి చేత కనికరించబడ్డాడు. ఈ రోజున నీవు నేను తగ్గించుకొని దేవుని ఆజ్ఞను పాటించినట్లయితే నీకు నాకు కూడా దేవుని కనికరమును మరి ఇక్కడ కనికరము కలుగుద్దని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఒక్క మాట చూసుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనము. మత్తయి సువార్త 15:22. ప్రాంతములకు వెళ్ళి ఇదిగో ప్రాంతము నుండి కానాను ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేక వేసెను. 28వ వచనం కూడా, ఇప్పుడు 28వ వచనం కూడా. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పిన. చాలండి, ఆ గడిలోనే ఆ కుమార్తె స్వస్థత పొందని. ఇక్కడ చూడండి, సారెపత్తు అండి, ఎవరండి ఏమా సారెపత్తు ఎదరాల కాదండి, కానాను స్త్రీ యేసు ప్రభువారు ఆ మార్గాన్ని పెడుతుంటే ఆమె పరుగునొచ్చి ఆమె అంటుంది కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆమె అడుగుతుంది అక్కడ, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆమె అడగలేదు, ఏమడగలేదు, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుందయ్యా. ఆమె డైరెక్ట్గా అడగలేదు, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుందయ్యా, నా ఇంట్లో అనారోగ్యం ఉన్నదయ్యా, నా ఇంట్లో కరువులు ఉన్నాయ్యా, నా ఇంట్లో నష్టం ఉన్నదయ్యా అని అడగల. మొదట నన్ను కరుణించు ప్రభువా ఆమె అడిగింది. ఆమె అడుగుతుంది, నన్ను కరుణించు ప్రభువా నా కుమార్తె. తర్వాత రెండవదిగా, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతుందయ్యా అని ఆమె అడిగినప్పుడు ఆయన దారి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ మాట పట్టించుకోకుండా. అయితే శిష్యులు అంటున్నారు కదా, అయ్యా మనం వెళుతున్నాము, మన వెనకాల ఆమె మన మాట వినకుండా మన వెనకాలే వస్తుంది, నువ్వు ఒకసారి గద్దించు శిష్యులు అంటున్నారు. అయినా కూడా ఆమె ఆయన యేసు ప్రభువారిని విడిచిపెట్టలేదు. అదే నీవు నేనైతే ఏం చేస్తాం తెలుసా, ఇగో ఈయన్ని అడిగాం కదా, సాయం చేయమని అడిగాము, ఈయన్ని ఇగో మనకి హెల్ప్ చేయమని అడిగాము, మాట సాయం చేయమని అడిగాము, కనీసం ఏం చేయలేదేంటి, ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడేంటి, అంత చిన్న చూప, అంత చులకనా మనం అంటే అని మనం అంటాం మానవులుగా. కానీ ఆమె అయితే అలా అనలేదు. ఆమె ఇంకా వెనకాలబడి వెళ్తానే ఉంది. యేసు ప్రభువారు ఆమెను కనికరించి ఏమంటున్నాడు కదా, ఇదిగో యేసు ప్రభువారు ఆమెను కనికరించాడు. అక్కడ ఆమెను కనికరించి అంటున్నాడు కదా, చివరి వచనం చూసిన మధ్యలో నేను చెప్పడం మీరు అందరికీ తెలిసినవి. ఇదిగో ఆమె విశ్వాసం ఏంటంటే గొప్పది, ఆమె విశ్వాసము గలదై యేసు ప్రభువారిని వెంబడించింది. ఎప్పుడైతే ఆమె విశ్వాసముతో వెంబడించిందో, మధ్యలో ఒక మాట ఉంది. ఏ మాట అంటే ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటాడు కదా, ఇదిగో ఈ రొట్టిని పిల్లలకి పెట్టడానికి, నా పిల్లలకి పెట్టడానికి తెచ్చాను కానీ ఇది కుక్క పిల్లలకి పెట్టడానికి తేవట్లేదు అని అంటాడు. గమనించారు ఈ మాట, మధ్యలో ఉంటుంది ఆ మాట, తర్వాత చదువుకోండి. ఈ రొట్టెని, ఈ పిల్లలు తినే రొట్టెను కుక్క పిల్లలకి పెట్టడం యుక్తము కాదు అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ డైరెక్ట్గా మన భాషలో చెప్పుకుందాం, ఆ వ్యక్తిని, ఆ యొక్క మరి కానాను స్త్రీని, నువ్వు కుక్క లాంటి దానివి, ఇదిగో నీ కుమార్తెని నిన్ను స్వస్థపరచడం ఏంటి, నిన్ను కనికరించడం ఏంటి, నా బిడ్డలైన వారిని ఇజ్రాయేల్ ప్రజలను కనికరించడానికి వచ్చాను, నిన్ను కాదు, నువ్వు కుక్క లాంటి దానివి,
నువ్వు లోక సంబంధివి, నువ్వు పాపివి. ఒకవేళ గమనించాలి ఆ మాట, మన మాటలాగా చెప్తున్నా నేను. అయితే ఆమె అయితే ఏమందో తెలుసా? ఆమె ఏమందో తెలుసా? దీనికి ముందు మనం ఏమంటాం గమనించాలి. ఏమంటాం తెలుసా? నువ్వు నన్ను కుక్క అంటావా? నువ్వు సహాయం చేయమని అడిగితే నువ్వు కుక్క అంటావా నన్ను అని తిరిగి మనం ఇంకో 2 మాటలు అంటాం, మానవ స్వభావం. అయితే ఆ కానాను స్త్రీ అయితే చేసింది ఏంటి తెలుసా? అవును ప్రభువా, నేను కుక్కనయ్యా, నేను కుక్క లాంటిదేనయ్యా. చూడండి, నేను పాపినే ప్రభువా, నేను పాపాత్మురాలినే అని ఆమె ఒప్పుకుంటుంది అక్కడ. నేను కుక్క లాంటి దాన్ని, నేను పాపినే ఒప్పుకుంటుంది. ఎప్పుడైతే తను అలా ఒప్పుకుందో, నేను కుక్క లాంటిదని అని తన మనసులో అక్కడ యేసుప్రభు వారి దగ్గర స్వయంగా ఒప్పుకుందో, అప్పుడు ఆమెకేం కలిగింది తెలుసా? మరి కనికరం కలిగింది. సామెతల గ్రంథము 28:13 ప్రకారముగా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని. ఈ వ్యక్తి తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంది యేసుప్రభు వారి దగ్గర. అవును ప్రభువా, నేను పాపినే. నేను ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు కదా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు అడిగినట్లే, నువ్వు అనుకున్నట్లే నీ కుమార్తె అవునుగా. కానీ యేసుప్రభు వారు అక్కడ సెలవిచ్చారు. కనుక ఈ రోజున 3వదిగా ఎవరు కనికరం పొందుతారంటే విశ్వాసము కలిగిన వారు. విశ్వాసము కలిగిన వారు కనికరం పొందుతారు. ఎవరిని కనికరించదునో వారిని నేను కనికరిస్తాను అని అక్కడ చెప్పారు యేసుప్రభు వారు. అయితే పౌలు ద్వారా 3 చదివాం. మొదట, దేవుని ప్రేమించే వారికి కనికరము కలుగుద్ది. 2వదిగా, దేవుని ఆజ్ఞలను మరి గైకొనే వారికి ఆయన కనికరము కలుగుద్ది. 3వదిగా, విశ్వాసము గలవారికి కనికరము దొరుకుద్ది. ఈరోజు నీలో నాలో మరి అటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా మనం సరి చేసుకుందాము. దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా లేదా సరి చేసుకుందాము. దేవుని వాక్య భాగాన్ని దీవించి మన హృదయాల్లో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ కృపకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, అమూల్యమైన మాటల ద్వారా నేను ఎవరిని కనికరించదునో వారినే కనికరిస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు. మొట్టమొదటిగా అయా, నీ నామమును ప్రేమించేవారు అనగా నిన్ను ప్రేమించేవారిని కనికరిస్తానని మీరు సెలవిచ్చారు. 2వదిగా, నీ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని గైకొనే వారిని కనికరిస్తానని సెలవిచ్చారు. 3వదిగా, అయా విశ్వాసమునకు కర్త అయిన నీ యందు విశ్వాసము కలవారిని కనికరిస్తానని సెలవిచ్చారు. ఈరోజు నాయనా, నాలో అట్లాంటి లక్షణాలు లేవని ఒప్పుకుంటున్నాను. దయతో క్షమించండి. నీ కనికరమును పొందుకోవడానికి ఈ లక్షణాలు కలిగి నీ జీవించుటకు సహాయమును దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఈ యొక్క గూగుల్ మీట్లో ఉన్నటువంటి సేవకులు వారి కుటుంబాలను దీవించండి నాయన. వారి అక్కర్లు తీర్చండి, వారి సమస్యల నుంచి విడిపించండి. ఈరోజు నాయన వారు ఏ పనులు తలపెట్టారో ఆ పనులన్నిటినీ ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. ఇగో నాయన, ఏదైనా ఆ పనుల్లో ఇది జరగదా అని అనుకుంటున్నారేమో ప్రభా. అటువంటి ఆలోచన తొలగించి వారు తలపెట్టిన పనిని జయప్రదంగా నీ నామానికి మహిమకరంగా వారిని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నూతనంగా ప్రారంభించే పనులు కూడా ఆశీర్వదించండి. వారి రాకపోకలో మా రాకపోకలో తోడుగా ఉండండి, సహాయం చేయండి, కృప చూపించండి. నీ ఆత్మ కార్యములను మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడు నీవే కనుక ప్రతి ఒక్క బలహీనత నుంచి విడిపించండి. ప్రతి ఒక్క కార్యముల నుంచి నీ కార్యాలు, గొప్ప అద్భుతమైన కార్యాలు ప్రతి ఒక్క కుటుంబంలో జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నాయన ప్రభా, మరి ప్రసాదుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా తన నిమిత్తమై దైవజనరాలు ప్రభా ఎస్ఐరమ్మ గారు ఎంతో భారముగా, అయా ఇది నా కుటుంబము, ఇదిగో ఈ గూగుల్ మీట్లో ఉన్నవారు, ఇవి ప్రసాదు